హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ పీజే ప్రవీణ్. ఇది మన సెకండ్ మోటో వ్లాగ్. ఈ రోడ్ ట్రిప్ వైజాగ్ టు చిత్రకూట్ వాటర్ ఫాల్స్. ఈ రోడ్ ట్రిప్ కోసం ప్లాన్ చేసిన దగ్గర నుండి చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేశాను. ఈ రోడ్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళము మేము 3 రైడర్స్ విత్ 3 పిలియన్స్. నేను అండ్ నా తమ్ముడు నవీన్ ఇద్దరం కూడా మార్నింగ్ 8కి గాజువాకలో స్టార్ట్ అయ్యి తగరపు వలస చేరుకున్నాము. అక్కడ థర్డ్ రైడర్ సూర్యాని మీట్ అయ్యాము. అక్కడ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి అరౌండ్ 9:30కి మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. అండ్ క్లైమేట్ చాలా బాగా సపోర్ట్ చేసింది. ఎండగా లేకుండా, వర్షం లేకుండా మా రైడ్కి అనుకూలంగా ఉండడంతో అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయాము. మీరు ఒకటి చూడొచ్చు, క్లైమేట్ కూడా అంత బాగుంది. గాయస్, మీరు ఇప్పుడు చూస్తున్నది సూర్య అండ్ తను శ్రావణి. మేము నలుగురం చాలా క్లోజ్. ఎంత అంటే మీ నలుగురం ఒక దగ్గర ఉన్నామంటే ఇంకా నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉంటాం అన్నమాట, అంత క్లోజ్. తను నా తమ్ముడు నవీన్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇలానే వెళ్ళాము. వెదర్ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగుందో. పైగా ఈ బ్రిడ్జ్ మీద నుంచి అలా కింద, అక్కడి నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడొచ్చు రెండు వైపులా కూడా గ్రీనరీ తప్ప ఇంకేం లేదు. చూడటానికి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి వ్యూస్ చాలా ఉంటాయి ఆన్ వేలో. అవన్నిటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ మనకి రైట్లో ఒక బ్రిడ్జ్ కనిపించింది కదా, మాకు గూగుల్ మ్యాప్లో బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్ళాలని చూపించింది. బట్ మాకు తెలియంది ఏంటంటే బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళినా సరే సేమ్ వే అనమాట. అయితే మాకు తెలియక కింద నుంచి వెళ్ళాం. ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయన్నమాట. అండ్ మనం ఇప్పుడు ఘాట్ రోడ్కి ఎంటర్ అయ్యాము. ఈ ఘాట్ రోడ్ పేరు సుంఖీ ఘాటి. ఈ ఘాట్ రోడ్ దాటిన వెంటనే, అంటే ఇది చిన్న ఘాటి ఏం కాదు, చాలా డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్. అయితే ఇది దాటిన తర్వాతే మనకి ఆంధ్ర బోర్డర్ క్రాస్ చేసి ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాం. ఈ ఘాట్ రోడ్ పైనుంచి చూస్తే వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే విడ్త్ ఆఫ్ ద రోడ్ అనేది కొంచెం తక్కువే. ఒక స్మాల్ సెల్ఫీ వీడియో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆంధ్ర బోర్డర్ దాటేసాం. చూడొచ్చు ఒరిస్సాకి ఎంట్రన్స్. అక్కడ
ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టు కొండల మీద గ్రాస్ చాలా అందంగా ఉంది చూడటానికి. అసలు ఏదో కార్టూన్స్లో ఉన్న కొండల్ని చూసినట్టు అనిపించింది అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మన వైజాగ్ ఫుడ్ కంటే ఇక్కడ అంత టేస్ట్ ఉండదు కదా. తినటానికి ఆలోచించామన్నమాట ఎలా ఉంటాయో ఏంటో అని. సో రెస్టారెంట్కి వెళ్ళే ముందు 10 సార్లు ఆలోచించుకున్నాం ఎలా ఉంటాయో, బాగుంటాయో లేవో. ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నాం అనమాట. సో ఏదో ఒకటి అని సెలెక్ట్ చేసుకొని హోటల్ శ్రీరామ్ అని ఒక హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళాము. సో అక్కడ తందూరి చికెన్ ఇంకా చాలా ఆర్డర్ చేసామన్నమాట. సో వెజ్ కావాలన్న వాళ్ళు వెజ్ ఆర్డర్ చేసుకున్నారు, మేమైతే నాన్ వెజ్. సో అలా బాగానే తిన్నాము. అండ్ టేస్ట్ కూడా ఒక 80% వరకు బాగుంది. సో బాగాలేదని చెప్పలేము. చాలా మేము ఉన్న ఆకలికి అక్కడ టేస్ట్కి బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో లంచ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం జర్నీ. లంచ్ చేస్తున్నప్పుడు కోలాబ్ డ్యామ్ అని ఒక డ్యామ్ ఉందని సూర్య బ్రో చెప్పాడు. సో దాన్ని కూడా చూసి వెళ్దాం అని ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం, కోలాబ్ డ్యామ్. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే అలా ర్యాబిట్స్ ఉంటాయి. కోలాబ్ డ్యామ్ ఈ డ్యామ్ వచ్చి మంచి టూరిజం స్పాట్ అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మా పిక్స్. స్టే చేసిన హోటల్ ఇది డే 2. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హోటల్లోనే స్టే చేసాం. నైట్ ఇక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్కి అరౌండ్ ఒక 35 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి స్ట్రైట్ అవే టు ద వాటర్ ఫాల్స్. చూడొచ్చు రోడ్ ఎంత బాగుందో. 2 వైపులా కూడా గ్రీనరీ తప్ప ఇంకా ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ వ్యూ అని చెప్పుకోవచ్చు. వచ్చేసాం వాటర్ ఫాల్స్కి, మీరు చూస్తున్నారుగా. బట్ యాక్చువల్లీ అది వైట్ కలర్లో ఉండాలి. వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల సో అది అలా కొన్ని మట్టి నీరులా కనిపిస్తుంది. బట్ ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పటివరకు ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళండి. So guys, this is about our second motor vlog. Keep supporting, subscribe our channel for more videos.